హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అనేది జరిగింది. అయితే ఆయన అరెస్ట్ జరిగినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎంకి అసలు జరిగినట్టే తెలియదు, చాలా లేట్గా తెలిసింది. అయితే తెలిసిన వెంటనే కూడా ఆయన బయలుదేరి హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉందో, ఆ ట్విట్టర్ అకౌంట్లో కలిసి ఉంటే అంతా మంచిది జరుగుతుంది, విడిపోతే నష్టం జరుగుతుంది అన్నట్టు ఒక పోస్ట్ అయితే ఇంగ్లీష్ లో పెట్టడం జరిగింది డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ అకౌంట్ లో. అయితే ఆయన పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ అది ఆయన పెట్టరు, ఆయన సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టడం జరుగుద్ది. అంటే ఆయన పెట్టిన ట్వీట్ దేని గురించి అని అంటే, కూటమి ప్రభుత్వం అనేది కలిసి ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి మంచి జరుగుతుంది అనేటట్టు నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక బహిరంగ సభలో పాల్గొనడం జరిగిందో దానిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంటే దాన్ని ఉద్దేశించి ట్వీట్ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం కలిసి రావడం వల్ల ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, ప్రజలందరికీ కూడా కరెక్ట్ టయానికి అన్ని అందుతున్నాయి, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. విడిపోయి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మళ్ళీ రాక్షస పాలనే, అవినీతి పాలనే జరుగుద్ది అనేటట్టు ఒక కొటేషన్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఆయన పెట్టిన కొటేషన్ ఏదైతే ఉందో ఆ కొటేషన్ ని తీసుకొని ఒక ప్రముఖ మీడియా ఛానల్, ఒక ప్రముఖ ఛానల్ చాలా పెద్ద ఎత్తున వైరల్ చేసింది. ఏమని అంటే, అల్లు అర్జున్ ని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ కొటేషన్ పెట్టాడు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున తమ టీఆర్పీ రేటింగ్ల కోసం ఇష్టానుసారంగా రాయడం జరిగింది. చాలా ప్రముఖ ఛానల్, కొత్తగా వచ్చిన ఛానల్, చాలా ప్రముఖ ఛానల్. ఈవెన్ ఈ మధ్యన ఇలాంటి కాంట్రవర్షీలకి చాలా పెద్ద ఎత్తున కాల్ దూగుతుంది. ప్రతి ఒక్క ఇష్యూనే, ఈ ఇష్యూనే కాదు, ఎవరో ఎక్కడో ఏదో ట్వీట్ చేశారంటే వాళ్ళకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే పెట్టారు అనేటట్టు వీళ్ళ డిసైడ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు అనుకొని పెట్టారా, లేదనంటే ఇంకొకరిని దృష్టిలో పెట్టుకారా, లేదనంటే క్యాజువల్ గా పెట్టారా అనేది పూర్తి వివరాలు తీసుకోవడం లేదు. అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టాడు అనేటట్టు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ పోస్ట్ పెట్టిన అకౌంట్ ఏంటనంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ అకౌంట్ కాదు. అంటే పవన్ కళ్యాణ్కి ఏదైతే పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లో పెట్టాల, ఏపీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో పెట్టడం జరిగింది. అది కూడా కూటమి ప్రభుత్వం గురించి మెయిన్ గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి తనకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ని తీసుకొచ్చి అల్లు అర్జున్ గురించే పవన్ కళ్యాణ్ ఎలా పెట్టాడు అనేటట్టు ఇష్టానుసారంగా రాశారు. అంటే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళు బాగుపడడం కోసం ఇలాంటి దరిద్రాలన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. గతంలో కూడా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న 3-4 రోజుల కిందట హీరోయిన్ సమంత తన కుక్కపిల్లకి సంబంధించి ఒక పోస్ట్ అనేది పెట్టారు. తన కుక్కపిల్లని ముద్దాడుతూ ఏదో చేస్తూ సంథింగ్ ఒక పోస్ట్ అనేది పెడుతూ ఒక కొటేషన్ అయితే రాశారు. ఆ కొటేషన్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి నాగ చైతన్యకి అంటగట్టేసి, నాగ చైతన్య నువ్వు కుక్కతో సమానం అనేటట్టు టైటిల్స్ రాసేసి యూట్యూబ్ ఛానల్ అంతా కూడా వైరల్ చేస్తున్నారు, న్యూస్ అంతా కూడా వైరల్ చేస్తున్నారు. మీకు గతంలో కూడా కీలకంగా చూసుకోండి, ఇవే అల్లు అర్జున్కి సంబంధించి ఎవరైనా మెయిన్గా పవన్ కళ్యాణ్ వేరే సందర్భంలో ఏదైనా మాట్లాడినా కానీ, లేదనంటే నాగబాబు ఏదైనా కొటేషన్ పెట్టినా కానీ, లేదనంటే వేరొక వ్యక్తులు గతంలో కీలకంగా చూసుకుంటే నాగార్జునకి సంబంధించి ఏవైతే కొన్ని హైడ్రాకి సంబంధించి కానీ అలా వేరు రకాలుగా, అంటే ఒకరి మధ్య ఒకరు పుల్లలు పెడుతున్నారు. ఇక్కడ ఈ వ్యక్తికి అసలు కనీసం వైరం ఉందో లేదో కూడా సరిగ్గా అవగాహన లేదు. వాళ్ళు ఏదో ఉద్దేశంలో ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంటగట్టేస్తున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారనంటే వీళ్ళ ఛానల్ ప్రమోషన్ కోసం, వీళ్ళ ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసం ఎంత దరిద్రానికి దిగజారుతున్నారంటే, అసలు జర్నలిజం అనేది ఎంత దరిద్రం అయిపోయిందనంటే వీళ్ళని చూసి అనిపిస్తుంది. వాళ్ళు ఏదో సందర్భంలో రాజకీయాల్లో వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళు పోస్ట్ పెట్టిన టయానికి ఇక్కడ కనీసం పవన్ కళ్యాణ్కి ఆ ఇష్యూ తెలీదు, పవన్ కళ్యాణ్కి అరెస్ట్ చేయడానికి కూడా తెలీదు. ఆయనకు తెలియడమే చాలా లేట్గా తెలిసింది. అప్పటికి కూడా అరెస్ట్ అయింది తెలియకుండానే పవన్ కళ్యాణ్ చాలా మంచిగా అయ్యింది, గతంలో విడిపోయాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, గతంలో కలిసి ఉండి ఇప్పుడు అరెస్ట్ అవ్వపోతాడు అనేటట్టు ఇండైరెక్ట్ గా కిలికి మరీ కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే జర్నలిజం అనేది జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనేటట్టు ఏదో కొటేషన్ చెప్తారు చూడు, ఆ టైపులో తయారైంది తప్పితే ఎక్కడ కూడా నిజాన్ని ఉన్నట్టు చెప్పడం కానీ, ఏదైతే వాస్తవాలు ఉంటాయో నిజ నిరూపణలు ఉన్నాయో అవి లేవు. అసలు జర్నలిజం అనేది ఎంత దరిద్రంగా తయారైందని అంటే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం ఏదో ఒక న్యూస్, ఎక్కడో ఒకడో ఎవరో ఒకరు ఏదో ఒక పోస్ట్ పెట్టారంటే, గతంలో ఏదైనా సంఘటన జరిగిందని అంటే
ముఖాముఖంగా ఏదైనా జరిగిందని అంటే మీడియాలో వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా పెట్టి అది డిలీట్ చేశారనంటే అది పెద్ద న్యూస్ అని చేస్తున్నారు. అంటే పలానా వ్యక్తి ఏదైనా పోస్ట్ పెట్టి మళ్ళీ ఎందుకులే అనుకోని చెప్పి డిలీట్ చేశారంటే ఆ గ్యాప్లో దాన్ని చూశారు అని అంటే వీళ్ళు వెంటనే కూడా దాన్ని న్యూస్లో వేస్తున్నారు. లేదు అని అంటే ఇద్దరు వ్యక్తులు ఎక్కడో సంబంధం లేకుండా ముఖాలు అసలు ఎప్పుడు కలవని వ్యక్తులు కలుస్తున్నారు అనేటట్టు చిన్న వార్తలు ఏమైనా వచ్చినాయి అని అంటే దాన్ని కూడా న్యూస్ అని చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే అసలు ఏం జరిగినా జరగకపోయినా సరే ఏదో జరిగింది అనేటట్టు, వాళ్ళు ఏదో అనేసారు అనేటట్టు, లేదనంటే వాళ్ళు ఏదో చేశారు అనేటట్టు ఇష్టానుసారంగా వాళ్ళ ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసం జర్నలిజంలో ఇంత దిగజారిపోయిన జాతిని నేనైతే ఎక్కడ చూడలే. అది వీళ్ళ అనిపిస్తుంది. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను, చాలా క్లియర్ కట్గా అసలు ఎంత దరిద్రంగా ఉన్నారనంటే సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చేసి మంచిగా అయింది పవన్ కళ్యాణ్ అసలే అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి కొంత పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి వీళ్ళ వంతు ప్రయత్నం ఏదైనా చేయాలి అనుకుంటే చేయడం, లేదనంటే సైలెంట్గా ఉండాలి. కానీ వీళ్ళు దానికి ఇంకో నిప్పు అంటించడం జరుగుతుంది. వీళ్ళకి వచ్చే సంపాదన కోసం, వీళ్ళకి వచ్చే టీఆర్పీ రేటింగ్ల కోసం ఎంత దరిద్రంగా ఉన్నారని అంటే అసలు ఈ రోజుల్లో మీడియా అనేది ఎంత దరిద్రం అయిపోయిందనంటే సోషల్ మీడియా అనుకుంటే ఈవెన్ వీళ్ళు న్యూస్ ఛానల్స్ కూడా ఎంత దారుణంగా తయారయ్యారని అంటే అసలు ఇంత వర్స్ట్ అని నేనైతే ఎక్కడ అనుకోలేదు. నిన్న చాలా కీలకంగా చూసాను. ఇప్పటికే కూడా ఆ ఛానల్ ఏదనేది మీకు చాలా బాగా అర్థమై ఉంటుంది. చాలా మొన్ననే కొత్తగా వచ్చిన ఛానల్ ఇది. ఈ కొత్తగా వచ్చిన ఛానల్ ఇంత దరిద్రానికి ఒడిగడుతుందని చెప్పి గత నెలన్నర నుంచి కూడా నేను పోస్టులు చూసేటప్పటికి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇది ఒక దరిద్రం అని మనం అయితే చెప్పుకోవచ్చు.